బైబిల్ ఉండాలి. మీ బైబిల్ మీ చేతిలో ఉండాలి. భర్త బైబిల్ భర్త చేతిలో ఉండాలి. భార్య బైబిల్ భార్య చేతిలో ఉండాలి. బిడ్డల బైబిల్ బిడ్డల చేతిలో ఉండాలి. అది ఆశీర్వాదం. 2వ సమూయేలు 11వ అధ్యాయం ముందుకు వెళ్ళిపోదాం. ఎనిమిదవ వచనం నుంచి 14వ వచనం వరకు 6 వచనాలు మనం చదవబోతున్నాం కనుక త్వరగా చదవాల్సి ఉంది. రండి. 2వ సమూయేలు 11 8వ వచనం నుంచి. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవయ్యగా ఊరియా రాజనగరులో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారం అతని యొద్దకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున బండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడు వగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజనపానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను. దావీదు, నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిచ్చును. ఊరియా అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతనిని మత్తునిగా చేశాను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పడుకునేను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించాను. పరిశుద్ధుడా, దావీదు జీవితంలో ఈ 11వ అధ్యాయము బహు చీకటి అధ్యాయము. దావీదు జీవితంలో జరిగిన ఈ సంఘటన బహు చీకటి సంఘటన. అస్సలు జరగాల్సింది కాదు, కానీ దావీదు నిర్లక్ష్యం వల్ల ఎంత ఘోరం జరిగిందో ఈ అధ్యాయం అంతా కూడా నువ్వు ఖచ్చితంగా లిఖింప చేసిన కారణం మేము ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి విషయాన్ని గ్రహించి జాగ్రత్త పడతామని. దావీదు లాంటి వాడే దారుణంగా పడిపోతే అలాంటి వాళ్ళు ఇంకెంత ఈజీగా పడిపోతారో అలా పడిపోకుండా ఉండాలని ముందు చూపుతో ఈ అధ్యాయాన్ని మా కోసమే లిఖింపు చేశావు. అసలు విషయం అంతటినీ బయట పెట్టేశావు అయ్యా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. ప్రతి ఒక్కరు ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి తమ జీవితాలు దిద్దుకునేలాగున, పశ్చాత్తాపపడులాగున, రక్షింపబడులాగున సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట విచ్చేసిన మీ అందరికీ షలోం. ప్రక్క వారికి షలోం అని చెప్తారా? షేక్ హ్యాండ్ ఇస్తారా? బాగున్నారని చెప్పి అడుగుతారా? కొంచెం చిరునవ్వు ఉంటే బాగుంటుంది. ఏమిటా ఏడుపు మోకం? రైట్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. నేను ముగింపు ప్రార్థన చేసేంత వరకు ఏ ఒక్కరూ లేవడానికి వీల్లేదు, మధ్యలో తిరగడానికి వీల్లేదు. అలా తిరగడం అవమానకరం, దేవునికి అవమానకరం, మనకు క్షేమం కాదు. దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు కాబట్టి వాక్య స్వరూపిగా మన మధ్య ఆయన సంచరిస్తున్నప్పుడు దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల భక్తి భయము కలిగిన వాళ్ళు అశ్రద్ధగా కూర్చోకండి, అటు ఇటు తిరగకండి. ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు మర్యాదస్తులు మర్యాదగా మీ సన్నిధిలో మీ కుర్చీల్లో మీరు కూర్చున్న చోట జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించండి. దావీదు జీవితంలో మనం చదువుతున్న ఈ 11వ అధ్యాయము బహు చీకటి అధ్యాయం. దావీదు జీవితంలో ఏమేమి జరిగిందో అదంతా కూడా దేవుడు ఖచ్చితంగా లిఖింప చేసిన కారణం ఏమిటంటే మనం ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని చదవాలని.
ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని మన జీవితాలను దిద్దుకోవాలని. మొదటిగా, దావీదు ఒకప్పుడు ఇలాంటి వాడు కాదు. ఒకప్పుడు చాలా మంచోడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుని పట్ల బహు భయభక్తులు కలిగి జీవించాడు. ఎంత మంచోడంటే దేవుడు చూసినప్పుడే దావీదు మీద మనసు పడ్డాడు. దావీదును చూసి దేవుడు మురిసిపోయాడు. ఆ రోజు దావీదును చూసిన దేవుడు తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఏమిటి అని అంటే, ఇలాంటి వాడిని దేశానికి రాజుగా చేసినట్లయితే ప్రజలు క్షేమంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, పరిపాలన బాగా జరుగుతుంది అనుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆ కారణాన్ని మీకు తెలియచేస్తాను. రండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. 17:34. ఆ డోర్ వేస్తారా? వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును అనెను. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షించును. మంచిది. దావీదు దేవుణ్ణి బహుగా మెప్పించిన, మురిపించిన సమయం, సందర్భం ఏమిటంటే ఇప్పుడు మనం చదివినటువంటి వచనం. దావీదు గొర్రెల కాపరి. గొర్రెలు కాచుకుంటున్న సమయంలో ఎంత శ్రద్ధ కలిగి గొర్రెలను కాచాడంటే, ఇప్పుడు ఒకవేళ సింహము ఒక గొర్రె పిల్ల మీద పడుతుందనుకోండి, అది స్లోగా వస్తుందంటారా, అమాంతంగా వస్తుందంటారా? చెప్పండి. అమాంతంగా వస్తుంది. అది ఎక్కడో మాటు వేస్తుంది. గొర్రెలు మేత మేస్తున్నప్పుడు అమాంతంగా వస్తుంది. అందినటువంటి గొర్రెను లేదా గొర్రె పిల్లను అటాక్ చేస్తుంది. క్షణాల్లో దాన్ని ఈడ్చుకెళ్ళిపోతుంది. కను రెప్పపాటున ఇది జరిగిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. ఒక సందర్భంలో మాటు వేసిన సింహం మేత మేస్తున్నటువంటి గొర్రెలను గమనించి అమాంతంగా వచ్చి గొర్రెల మీద కాదు, గొర్రె మీద కాదు, గొర్రె పిల్ల అని బైబిల్లో ఉంది. అర్థమైందా? గొర్రె పిల్లను అటాక్ చేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది. దావీదు గొర్రెల కాపరిగా మిగతా గొర్రెల కాపరులు అందరినీ పోగేసుకొని పేకాట ఆడతా కూర్చుందాం అనుకుందాం. ఈ గొర్రెలు ఏమైపోయావో చెప్పండి. ఒక్కొక్కటి సింహాలకు, ఎలుగుబంటులకు బ్రేక్ఫాస్ట్ గాను, లంచ్ గాను, డిన్నర్ గాను వెళ్ళిపోయేవి. దావీదుకు ఇవ్వబడిన బాధ్యత విషయంలో తను బహు శ్రద్ధ కలిగిన వాడు. సొలొమోను ప్రసంగిలో అన్నాడు, నీ చేతికి ఇవ్వబడిన పని శక్తి వంచన లేకుండా చేయి. అదే సామెతల గ్రంథంలో, చురుకుగా పనిచేసేవాడిని మీరు చూశారా, అతడు రాజుల ఎదుట నిలబడతాడు అన్నాడు. చురుకుగా పనిచేయటం అది దేవుడిచ్చిన మహాభాగ్యం. సోమరితనం సైతానుగాడు ఇచ్చినటువంటి మహాబహుమానం. ఈరోజు మన మధ్య ఎవరైనా సోమరులు ఉన్నట్లయితే వినండి, మీకు సాతానుగాడు సోమరితనం అనేటటువంటి బహుమానాన్ని ఇచ్చాడు. పని పాట లేకుండా, బాధ్యత లేకుండా పొద్దస్తమాను ఇంటిపాటునే ఉంటూ, తింటూ,
టీవీలు చూసుకుంటూ సెల్ ఫోన్లో ముచ్చట్లు పెట్టుకుంటూ బాధ్యత లేకుండా జీవించే భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, సైతాను చేతిలో వాళ్ళు బానిసలో. బైబిల్ మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే సోమరులను కానీ, నిద్రబోతులను కానీ, తిండిబోతులను కానీ దేవుడు దీవించినట్టుగా ఎక్కడా మీకు కనిపించదు. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నారా? తిండిబోతులుగా ఉండకండి, నిద్రబోతులుగా ఉండకండి, సోమరపోతులుగా ఉండకండి. చురుకుదనము దేవుడిచ్చే గొప్ప భాగ్యము. ఒక్కసారి ఆలోచించండి. క్షణంలో వచ్చి, క్షణంలో గొర్రెపిల్ల మీద అటాక్ చేసి, క్షణంలో సింహం వెళ్ళిపోతుంది. దావీదు తన గొర్రెల్ని ఎంతగా ప్రేమించాడంటే డేగలాగా తన గొర్రెల్ని పసిగడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో సింహం వచ్చేసింది, గొర్రెపిల్ల మీద పడింది, ఎత్తుకుపోబోతుంది. ఎక్కడి నుంచి వచ్చాడో దావీదు వచ్చేసాడు. ఏం చేశాడు? సింహము కంటే స్పీడ్గా వెళ్ళి అమాంతంగా సింహం మీద పడ్డాడు. మొదట సింహం పట్టుకున్నటువంటి ఆ గొర్రె పిల్లను విడిపించాడు. రెండోదిగా మళ్ళీ వచ్చి తన గొర్రెలను చంపేస్తుందేమో అనే భయంతో సింహంతో పోరాడాడు. అడుగుతున్నా, మనిషి బలవంతుడా, సింహం బలవంతుడా? చెప్పండి. సింహమే. సింహానికి ఒక పేరుంది, ఏంటో తెలుసా? చెప్పండి ఏమిటో? అడవికి రాజు. వాస్తవంగా అడవిలో అన్ని జంతువుల కంటే బలంగా ఉండే జంతువు, బలంగా కనిపించే జంతువు ఏమిటి? ఏనుగు. అన్నిటికంటే ఎత్తుగా ఉండేటటువంటి జంతువు జిరాఫీ. అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేటటువంటి జంతువు చెప్పండి ఏంటో? చిరుతపులి. అన్నిటికంటే స్పీడ్గా సింహం వెళ్ళలేదు. అన్నిటికంటే ఎత్తుగా సింహము ఉండదు. లేదా జిరాఫీ కంటే ఎత్తుగా సింహం లేదు. పులి కంటే వేగంగా పరుగు పెట్టలేదు. ఏనుగు కంటే బలంగా ఆకారంలో కనిపించదు. కానీ అడవి మొత్తాన్ని పరిపాలిస్తుంది. కారణం తెలుసా? సింహానికి ఒక నేచర్ ఉంది. అదేమిటంటే, నేను ఈ అడవికి రాజుని. ఆ తలంపు, ఆ ఆలోచనే సింహాన్ని అడవికి రాజుని చేసింది. ఆ సింహం వచ్చి ఒక గొర్రెపిల్ల మీద పడినప్పుడు దావీదు యొక్క రియాక్షన్ చూడండి. ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నా బాధ్యతకు మాత్రం కలంకము రానివ్వను. ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నా నీడలో ఉన్నటువంటి ఒక గొర్రె కావచ్చు, గొర్రె పిల్ల కావచ్చు, హాని జరగడానికి వీల్లేదు. ఏం చేశాడు? ఒక గొర్రె పిల్ల మీద పడి తను ఈడ్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు దావీదు అమాంతంగా వెళ్ళి ఆ గొర్రె పిల్లని విడిపించుకున్నాడు. సింహాన్ని చీల్చి పడేశాడు. ఏం కనపరుస్తున్నాడు? మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పాడు. ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి చూస్తున్నప్పుడు దావీదులో ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? మంచి కాపరిని చూస్తున్నాడు. ఆ మంచి కాపరి సాధారణంగా ఏం చేస్తాడు? తన గొర్రెల కోసం ప్రాణాలు పెట్టడానికైనా తెగిస్తాడు. ఇప్పుడు దావీదులో దేవుడు చూసింది ఏంటో తెలుసా? ఇదేమిటి? చూస్తేనేమో కుర్రోడు, కానీ తాను కలిగి ఉన్న మనస్సు మాత్రం నా మనసులాగే ఉంది. యేసుక్రీస్తు మంచి కాపరి. ఆ మంచి కాపరి ఏం చేశాడు? తాను ప్రేమించిన ప్రజలమైన మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణాలను తెగించి మనల్ని రక్షించాడు. ప్రాణాలకు తెగించి గొర్రెలను రక్షిస్తున్నాడే, నా మనసు కనపరుస్తున్నాడే. ఇలాంటి వాడిని గనుక నేను కానీ ఈ దేశానికి రాజుగా చేస్తే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు అని దేవుడు ఆ రోజు నమ్మాడు. కాబట్టి 13వ అధ్యాయం 14వ వచనంలో, మొదటి సమూయేలు 13:14లో సమూయేలుతో దేవుడు అంటున్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గల, ఏ మనస్సట? దేవుని చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని నేను కనుగొన్నాను. ఎవరు ఆ మనస్సు గలవాడు చెప్పండి? దావీదు. సో దావీదు ఒకప్పుడు దేవుని మనస్సు కలిగిన వాడు. తన గొర్రెలలో ఒక్క గొర్రె కూడా గాయపరచబడ్డానికైనా,
ప్రాణం పోగొట్టుకోవడానికైనా అస్సలు ఇష్టపడలా. ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా ప్రాణాలకు తెగించి గొర్రెను కాపాడాడు. ప్రశ్న, గొర్రె విలువైందా లేకపోతే దావీదు ప్రాణం విలువైందా చెప్పండి? అక్కడ వందల గొర్రెలు ఉన్నాయండి, కానీ ఒకే ఒక దావీదు ఉన్నాడు. ఒక గొర్రె పోతే మరొక గొర్రె, కొన్ని నెలలు ఆగితే 4 గొర్రెలు పుడతాయి, కానీ దావీదు ఒక్కడే. అయినా సరే దావీదు ప్రతి గొర్రెను ప్రాణంగా ప్రేమించాడు. సహోదరి సహోదరులు, ప్రపంచంలో 700 కోట్ల మంది ఉన్నారు, కానీ లోకరక్షకుడు మాత్రం ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంతగా ప్రజలను ప్రేమించాడో తెలుసా? ఒక్కడు కూడా నశించకూడదని. ఏమిటట? ఒక్కడు కూడా నశించకూడదని. వింటున్నావా సహోదరి సహోదరులు? నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు రక్షించబడాలి. ఏ పాపానికి నువ్వు బానిసవయ్యావో, బందీగా ఉన్నావో, ఆ పాపపు బానిసత్వం నుంచి, పాపపు బంధకాల్లో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. నువ్వు ఒక నీతిమంతుడిగా జీవించాలి, నీతిమంతురాలుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టే దేవుడు నీ కోసమే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రశ్న, మీలో ఎవరికైనా అనిపిస్తుందా? బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. దేవుడు లోకాన్ని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉండి నేనొక్కడనే పాపిస్తున్నాను అనుకోండి, ఈ 700 కోట్ల మంది ప్రజల్లో 699 కోట్ల 99 లక్షల 99,999 మంది ఒకవేళ నీతిమంతులైతే, నేనొక్కడనే పాపిస్తోడిని, నేనొక్కదాన్నే పాపిష్టి దాన్ని అయినట్లయితే ప్రభు నా కోసం వచ్చి ఈ లోకంలో తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడా? మీ జవాబు ఏంటి? చేస్తాడంటారా చేయడంటారా? గడి చెప్పండి. అంటే అర్థం తెలుసా? ప్రపంచంలో అందరూ నీతిమంతులై ఉండి నువ్వొక్కడివే పాపిష్టివాడివైతే నా ప్రభు నీ ఒక్కడి కోసమే దిగి వచ్చేవాడో, నీ కోసం శిలువలో మరణించేవాడో. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని తన రాజ్యానికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులు, నువ్వంటే యేసయ్యకు ప్రాణం, కాబట్టి ప్రాణాన్ని ఇచ్చాడు. అనేక గొర్రెలు ఉన్నాయి, అన్నిటినీ ప్రాణంగా ప్రేమించాడు దావీదు. ఒక్క గొర్రె అపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఒక్క గొర్రె కోసం దావీదు తన ప్రాణాలకు తెగించి రక్షించే ప్రయత్నం చేస్తే దేవుడు మురిసిపోయాడు. కాబట్టి దావీదు పట్ల మనసు పడ్డాడు. ఎలాగైనా సరే రాజును చేయాలి ఆశపడ్డాడు. దావీదును రాజుగా చేసేశాడు. దావీదు రాజు అయ్యాడు, స్థిరపడ్డాడు, అంతా బాగుందే. అద్భుతమైన ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, కీర్తనకారుడు, చాలా సంతోషం. ఏమైందో ఏమో, ఒక సీజన్ వచ్చేసరికి దావీదులో ఆ ప్రార్థన జీవితం తరిగిపోయింది. ఒకప్పుడు నువ్వు ఆత్మీయుడివి, ఒకప్పుడు నువ్వు ప్రార్థనాపరుడివి, ఒకప్పుడు మందిరానికి ఖచ్చితంగా వచ్చేదానివి, నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాడివి, బంధువులను కూడా ఆహ్వానించేవాడివి. కానీ ఈరోజు నువ్వు రావడమే కష్టమైపోతుంది, నీ కుటుంబాన్ని తేవడమే కష్టమైపోతుంది. ఒకప్పుడు దినము పొద్దుట లేస్తే మొట్టమొదటిగా మోకరించేవాడివి, ప్రార్థనతోనే నీ దినాన్ని ప్రారంభించేవాడివి. ఫ్రైడే వస్తే ఖచ్చితంగా ఉపవాసం ఉండేదానివి. ఆదివారం వస్తే మొదటిగా దేవుని సన్నిధిలో కనిపించాలని చెప్పి ఎంతో ఆశపడి దేవుని సన్నిధికి పరుగును వచ్చేవాడివి. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి? అప్పుడున్నటువంటి భక్తి తగ్గిపోయింది, అప్పుడున్నటువంటి పరిశుద్ధత తరిగిపోయింది, దేవుని పట్ల ఉన్నటువంటి భయము ఎందుకో ఆవిరైపోయింది. కేవలం వస్తున్నావు కానీ నీలో అంతకు ముందు ఉన్నటువంటి ఆత్మీయ తీవ్రత కానీ, ప్రార్థించే మనస్సు కానీ, వాక్యాన్ని ధ్యానించాలనే ఆశ కానీ, దేవుని సన్నిధిలో కనిపించాలనే తృష్ణ కానీ, 10 మందిని బాగు చేయాలనేటటువంటి కోరిక కానీ, ఉపవాస ప్రార్థనలో తప్పక పాలు పంచుకోవాలనేటువంటి బాధ్యత కానీ ఎందుకు నీ జీవితంలో తరిగిపోయింది? దయచేసి గమనించాం. పాలు చాలా చిక్కగా ఉంటాయి. మరి చిక్కగా ఉన్న పాలు కాస్త పలచనైనవి అంటే అర్థం చెప్పండి ఏంటో మీరే చెప్పాలి. చిక్కగా ఉండే పాలు పలచనైనట్లయితే అర్థం ఏమిటి? నీళ్లు కలిసినాయి. ఆత్మీయ జీవితంలో ఉజ్జీవంతో కలిసి జీవించిన, బహు ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా జీవించిన నువ్వో
ఈరోజు నీ ఆత్మీయత పలచబడిందంటే అర్థం ఏమిటి? లోకము నీలో ప్రవేశించిందే, పాపము నీలో ప్రవేశించిందే, లోకాశలు నీలో ప్రవేశించినాయి. ఫలితంగా నువ్వు రోజు రోజుకు దేవునికి దూరం అవుతున్నావు. వినో సహోదరి సహోదరులు, మనము దేవునికి దూరం అవుతున్నాం అంటే ప్రమాదానికి చేరువవుతున్నాం. మనము దేవుని యొక్క సన్నిధికి కానీ, దేవుని యొక్క ప్రసన్నతకు కానీ, పరిశుద్ధమైన జీవితానికి కానీ మనం దూరం అవుతున్నట్లయితే వినండి, కష్టానికి, నష్టానికి, నాశనానికి, భ్రష్టత్వానికి రోజు రోజుకు మనం దగ్గర అవుతున్నాం. దావీదు జీవితంలో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఒకప్పుడు దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు. తన దినాన్ని దేవునితోనే ప్రారంభించాడు, తన దినాన్ని దేవునితోనే ముగించేవాడు. అలాంటి వాడు ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టేశాడు, ప్రార్థించడమే మానేశాడు. ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తున్నాడు. తన బాధ్యతను మర్చిపోయాడు. తన దేశం ప్రమాదంలో ఉందని తెలిసినప్పటికీ కూడా యుద్ధానికి వెళ్లకుండా తనేమో మిద్ది మీద చక్కర్లు కొడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది మీకు అంతా తెలుసు. చేసిన పాపాన్ని ఒప్పుకుంటే బాగుండేది. ఏం జరిగిందో ఏమో, ఒప్పుకోవడానికి కూడా మనసు లేదో. ఈరోజు మనలో అనేక మంది చేయకూడని తప్పులు చేస్తున్నారు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు. నోటి నిండా అబద్ధాలు, కళ్ళ నిండా కామం, తలంపులు తప్పిపోయి ఉన్నారు. శరీరం మలినమైపోతుంది. అన్యాయపు సంపాదన, అక్రమంగా సంపాదించడం అలవాటు పడిపోయారు. ఫలితంగా ఈరోజు చేసిన తప్పును దేవుని దగ్గర ఒప్పుకోవడానికి కూడా మనకు మనసు రావటం లేదంటే వినండి, ప్రమాదంలో పడ్డాం. దావీదు ప్రమాదంలో పడ్డాడు, దారుణమైన ప్రమాదంలో పడ్డాడు. ఏమిటా ప్రమాదం అంటే, తాను చేసిన వ్యభిచారాన్ని గూర్చి బాధపడడం కానీ, చింతించటం కానీ, పశ్చాత్తాపడ్డం కానీ, ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కానీ, కనీసం ఆ మనసు కూడా లేనటువంటి స్థితికి చేరిపోయాడో. దారుణంగా దావీదు ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోయాడు, పడిపోయాడు. హాలిడేస్ వచ్చినప్పుడు ఆ మనవడు మనవరాళ్ళు తాతయ్య దగ్గరికి, నాన్నమ్మ దగ్గరికి వెళ్తారు. ఆ నాన్నమ్మ ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచి బాధ్యత నేర్పించాలి, కష్టపడడం నేర్పించాలని చెప్పి హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో 2 monthsలో మనవడికి మనవరాలకి పనులు పెట్టింది. మనవరాలేమో ఇల్లంతా శుభ్రంగా ఓడ్చాలి, కూరగాయలు కట్ చేయాలి. మనవడేమో బయట గొర్రెలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి మేపాలి, వాటిని ఇలా అనేక పనులు వీళ్ళిద్దరికీ ఏర్పాటు చేసింది. అలాగే బయట కోడ్లు కూడా ఉన్నాయి, ఆ కోడ్లు కూడా వీడే చూసుకోవాలి. ఒకరోజు ఒక కోడి వీడి మాట వినకుండా పారిపోతా ఉంది. తట్టుకోలేక ఇడేం చేశాడంటే ఆ కోడిని ఒక కర్రతో కొట్టాడు, అది చచ్చిపోయింది. ఆ కోడి చచ్చిపోయిన వెంటనే నాన్నమ్మ అడుగుతుందని చెప్పేసి ఏం చేశాడు తెలుసా, ఆ కోడి ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళి కాలువలో పడేశాడు. నాన్నమ్మకి ఇదేం తెలియదు, కానీ ఇదంతా కూడా వాళ్ళ అక్క చూసింది. ఎవరు చూశారు? అక్క చూసింది. చచ్చిపోయిన కోడిని తీసుకెళ్ళి కాలువలో పడేయడం చూసింది. కాలువ పక్కనే ఉంది. ఎరా చంపేశావుగా, నువ్వు చూసావా? మొత్తం చూశారా? మరే నాన్నమ్మ చెప్తే నన్ను చంపేస్తే చెప్పకే. సరే, నాన్నమ్మకు నేను చెప్పకపోతే నువ్వేం చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినా అది చేస్తా. నాన్నమ్మ లేచే లోపల ఇల్లంతా క్లీన్ చేయాలి, చేస్తా. కూరగాయలన్నీ కడగాలి, కడుగుతా. కట్ చేయాలి, చేస్తా. అంట్లన్నీ తోమాలి, తోముతా. బట్టలన్నీ ఉతకాలి, ఉతుకుతా. ఇవన్నీ నాన్నమ్మ కంట పడకుండాని మొత్తం నువ్వు చేసేసేయాలి. ఎప్పుడు లేవాలి? 3 గంటలు లేస్తే సరిపోతుంది. 3 గంటల నుంచి 6 గంటల లోపల వీడు ఇల్లు మొత్తం శుభ్రం చేసేసేయాలి, అంటులన్నీ తోమేసేయాలి, కూరగాయలు కట్ చేసేసేయాలి. వీడు వల్ల కావట్లేదండి. 1 రోజు చేశాడు, 2 రోజు చేశాడు, 2 రోజు అయిపోయిన 3 రోజు నేను చెయ్యా అన్నాడు. నువ్వు చెయ్యా అంటే నేను చెప్తా అంట. చెప్పద్దే, ప్లీజే, చేయొచ్చుగా మరి. సార్ చేస్తానే. 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు, 10 రోజులు అయిన తర్వాత వీడి వల్ల కాలేదండి. ఏంటి 3 గంటలకు లేవడం ఏమిటి? ఇల్లంతా తుడవడం, కూరగాయలు కట్ చేయటం,
అంట్లన్నీ తోలవడం, బట్టలన్నీ తీసుకెళ్ళి బయటేసి ఉతకడం నా వల్ల కాదు. ఏం చేయాలి? ఇదంతా భరించలేక తట్టుకోలేక ఒకరోజు ఆలోచన చేశాడు. ఏంటంటే చిన్నగా వెళ్ళిపోయి నాన్నమ్మ చెప్పేసుకుంటే గొడవ దిగిపోద్ది కదా అని చెప్పి ఒకరోజు పరుగున వచ్చి నాన్నమ్మను గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు. ఏంటి నా ఏడుస్తున్నావు ఏంట్రా? నాన్నమ్మ నీకు ఒక విషయం చెప్పలేదు నాన్నమ్మ. ఏంట్రా చెప్పరా? అదే కోడులను చూసుకోమన్నావు కదా, గొర్రెలను చూసుకోమన్నావు కదా, అలా నేను చూసుకుంటున్నప్పుడు ఒక కోడి వెళ్ళిపోతా ఉంటే కోపం వచ్చి దాని మీద కర్ర వేశాను నాన్నమ్మ, చచ్చిపోయింది నాన్నమ్మ. దాన్ని తీసుకెళ్ళి కాలంలో పడేశాను నాన్నమ్మ. ఇలా చేసి ఆల్మోస్ట్ 10-15 రోజులు అయిపోయింది నాన్నమ్మ. నన్ను క్షమించు నానమ్మ, ప్లీజ్ నానమ్మ. నువ్వు పిచ్చోడా, నువ్వు కోడిని చంపటం, దాన్ని తీసుకెళ్ళి కాలంలో పడేయటం ఆ రోజు నేను చూశారా? ఆ రోజు నువ్వు చూసావా? ఆ రోజే చూశారా? నువ్వు చూసావని తెలిస్తే ఆ రోజే వచ్చి నేను ఒప్పుకునేవాడిని. ఏమంటున్నాడు? నువ్వు చూసావని తెలిస్తే ఇంకా ఆ రోజే వచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్చేవాడిని. నువ్వు చూడలేదేమో అనుకున్నా. సరేరా, ఇప్పుడు ఎందుకు వచ్చి క్షమాపణ కోరుతా? చచ్చిపోతున్నాను నాన్నమ్మ. ఎందుకు చచ్చిపోతున్నా? నా వల్ల కావట్లేదు మనం. ఏమిటిరా చంపేస్తుంది నాన్నమ్మ? ఎవర్రా? ఇంకెవరు? మీ మనవరాలు నానమ్మ. అదేం చేసిందిరా? ఏం చేసింది అండి? మనం చక్కగా దున్నపోతలో పడుకుంటుంది మనమ్మ. నా చేత వెట్టి చాకరీ చేయి. ఏం చేయిస్తుందిరా? 3 గంటలకు లేస్తాను నానమ్మ. ఇల్లంతా నేనైతే ఏంట్రా ఇల్లు ఇంత శుభ్రంగా ఉంటుంది అనుకున్నా, కూరగాయలు చక్కగా కట్ చేస్తుందేమో అనుకున్నా, అంట్లు అంత శుభ్రంగా కడుగుతుంటే అది కడుగుతుందేమో అనుకున్నా. అది కాదు నాన్నమ్మ, నేను నానమ్మ. అది కేవలం ఇన్స్పెక్షన్ మాత్రమే చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వీడు ఇప్పుడు నానమ్మ దగ్గరికి వచ్చి ఒప్పుకున్న తర్వాత వాడుకున్న ఫీలింగ్ ఏమిటంటే, ఈ ఏడుపేదో మొదటి రోజే ఏడిస్తే ఈ తిప్పలన్నీ తప్పేవు కదా. సహోదరుడా, సహోదరి, నువ్వు చేసే ప్రతి పని, ప్రతి పాపము నా ప్రభువు చూస్తున్నాడు. నువ్వు చేసేది, నేను చేసేది సమస్తం నా తండ్రి చూస్తున్నప్పుడు దాచిపెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఒప్పుకోకుండా తప్పును కప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. దావీదు చేసిన పాపాన్ని దేవుడు చూశాడు. నువ్వు నేను చేసే ప్రతి తప్పును దేవుడు చూస్తున్నాడు. ఆయన కళ్ళను మూయటం ఎవరి వల్ల కాదు. ఆ వాస్తవం మనం గ్రహించినట్లయితే తప్పు చేసిన వెంటనే మనం ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుకుంటాం? కనికరము పొందుకుంటాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకని? అత్యవసరం. దావీదు పాపం చేసినప్పుడు దావీదు చేసిన పాపాన్ని దేవుడు చూశాడు అనే గ్రహింపు కలిగిన దావీదు ఒప్పుకుంటే బాగుండేది కదండి. ఒప్పుకోలా. మరి ఏం చేయాలని ఆశపడ్డాడు? దాచిపెట్టాలని ఆశపడ్డాడు. ఆ కాలనీలో దొంగలు పడుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా పోలీసు వాళ్ళని ఏర్పాటు చేశారు. వాళ్ళేమో రాత్రులు నిఘా కాస్తున్నారు, అన్ని వీధుల్లో తిరుగుతున్నారు. 2 దొంగలు ఒక వీధిలో వెళ్ళడం చూశారు. పరుగున పోలీసు వాళ్ళు కూడా పడ్డారు. ఈ లోపల ఏమైందో ఏమో, దొంగలు మాయమైపోయారు. దొంగలు మాయమైనప్పుడు ఆ దొంగలు కాస్త ఒక ఇంట్లో జొరబడ్డారు. తలుపు తట్టారు. ఇంటి యజమాని ఎవరో అనుకుని తలుపు తెరిచాడు. లోపలికి వచ్చారు. చంపేస్తాం. తలుపు దొంగలు మేము లోపల అని చెప్తే చంపేస్తాం. గేటు తెరవబడి ఉంది. పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చి తలుపు తట్టారు. ఇతను తలుపు తెరిచాడు. లోపల ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. బయట ఎవరున్నారు? దొంగల్ని పట్టుకునే అధికారం ఉన్న పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక పోలీసులు మీ ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పుడు, మీరు తలుపు తెరిచి బయటకు వచ్చినప్పుడు, ఈ దారిలో దొంగలు వస్తున్నారు, దొంగలు రావడం మేము చూసాం, పట్టుకునే లోపలే పారిపోయారు. నీ గేటు తెరవబడి ఉంది, డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చాం, తలుపు తడుతున్నాం, మీ ఇంట్లోకి ఏమైనా దొంగలు వచ్చారా అని అంటే మీరైతే ఏం చేస్తారు? హలో, మీరైతే ఏం చేస్తారు? అంటారా? లేదా కనుసంగ చేసి అంటారా? మీరు దొంగల్ని పట్టిస్తారా లేకపోతే లోపల పెట్టి దాచిపెడతారా? ఏం చేస్తారో చెప్పండి. పోలీసులే వచ్చి లోపల దొంగలు ఉన్నారా అని అంటే మీరేం చేస్తారు? ఉన్నారయ్యా, లోపలే ఉన్నారు, గొన్నెం బయటేసా, లోపల ఉన్నారు అంటారా? అనరా? అంటామని వాళ్ళు చూపిస్తారా లేదా?
మా సహోదరులు చేయతట్లా. ఎందుకని? దొంగ లోపలే ఉన్నాడండి. ఎవడాడు? మా ఆయనే. మా ఆయనే. అవునంటారా? రే సహోదరులు, ఒకసారి కామన్ సెన్స్ వాడండి. ఆ కుటుంబాన్ని దోచుకోవడానికి దొంగలు వచ్చారు. అవసరమైతే ప్రాణం కూడా తీసేస్తారు. అలాంటి దొంగలు లోపలికి వచ్చినప్పుడు, ఈ లోపల పట్టుకునే పోలీసులు వచ్చినప్పుడు, ఆ దొంగలను నువ్వు వాళ్ళకి అప్పగిస్తావా, లేకపోతే వాళ్ళని దాచిపెడతావా? ఏం చేస్తావు? కామన్ సెన్స్ ఉంటే, అయ్యా సమయానికి వచ్చారు దేవుళ్ళలాగా, లోపలే ఉన్నారు వాళ్ళు అని చెప్పి అంటావు. వాడేం చేశాడో తెలుసా? దొంగలండి, అసలు ఇటు రాలేదండి. లేదయ్యా తలుపు తెరుచుంది, రాత్రి నేనే వేయటం మర్చిపోయానండి. నిజం చెప్పు. దొంగలు వస్తే ఎందుకు చెప్పండి. దయచేసి ప్రశాంతంగా మీరు వెళ్ళండి. మా ఇంటికి దొంగలు ఎవరు రాలేదు. ఒకవేళ వస్తే మీకు ఫోన్ చేస్తాను. నిజమేనా? నిజమేనండి. సరే జాగ్రత్త. అలాగేనండి. పోలీసు వాళ్ళు సాగనంపి లోపలికి వచ్చి, భలే దాచిపెట్టారే మిమ్మల్ని అన్నాడే అనుకోండి. వాడిని ఏమంటారో చెప్పండి. ఆ దొంగలు ఒకడు పిచ్చోడ్లాగా ఉన్నాడు. రేడు పోలీసులు వచ్చినా సరే మనల్ని పట్టించుకుని దాచిపెట్టాడంటే ఇటు పిచ్చోడా కాదా? పిచ్చోడైతే మనకెందుకు, పిచ్చోడు కాకపోతే మనకెందుకు? రాయ్, ఎక్కడెక్కడ ఏం పెట్టావు మొత్తం చూపించు. వాడు చూపించకపోయేసరికి పొడి చేశారు. వాళ్ళ భార్యకి చెప్పారు, ఎక్కడెక్కడ ఏం పెట్టారో కీస్ ఎక్కడైనా చెప్పు అని అంటే మొత్తం అంతా చూపించింది. మొత్తం దోచుకున్నారు. ఇవి మాత్రం బ్రతికొండం దేనికి విడిపోయిన తర్వాత పొడి చేసి వెళ్ళిపోయారు. ఇద్దరు చచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాళ్ళు చేసింది కరెక్ట్ అంటారా, కాదంటారా? ఇలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటారంటారా? చెప్పండి. ఎవరు ఉండరుగా. తమ కుటుంబాన్ని దోచుకునే, తమ ప్రాణాలు తీసేటటువంటి దొంగల్ని దాచిపెట్టే వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉంటారో? ఉంటే వాళ్ళని ఏమంటారు చెప్పండి? పిచ్చోళ్ళు అంటారు. దావీదుకు పిచ్చి పట్టింది. తన జీవితంలో ప్రవేశించిన పాపాన్ని దేవుని దగ్గరికి వచ్చి పట్టించాల్సిన సమయంలో ఆ పాపాన్ని బయట పెట్టకుండా, దేవునికి చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పిచ్చి పట్టింది. ఇక్కడ కూర్చున్న సహోదరులు, దేవుడికి సమస్తము తెలుసు. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా దాపెట్టే ప్రయత్నం చేస్తే నువ్వు ఎవడో తెలుసా? పిచ్చి పట్టి వ్యవహరిస్తున్నవాడివి. నువ్వు దాచిపెట్టిన పాపం మౌనంగా ఉండదు, అది నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. నువ్వు దాచిపెట్టిన పాపం ప్రశాంతంగా ఉండదు, అది నిన్ను పాతాళానికి చేరుస్తుంది. తెలిసి కూడా దాన్ని దాచిపెట్టావంటే ఆలోచించు. సహజంగా సాధారణంగా మనిషి తప్పు చేసినప్పుడు మొట్టమొదటిగా చేసే పని తెలుసా? చేసిన తప్పును దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. కావాలంటే చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం తప్పు చేసిన ప్రతిసారి మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే, అది బయటపడకుండా ఎలా చూసుకోవాలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో దాచిపెట్టే ప్రయత్నం చేస్తావు, దాపెట్టే ప్రయత్నం చేస్తావు. దావీదు కూడా అదే పిచ్చి పని చేస్తున్నాడు. పాపాన్ని దాచిపెట్టేశాడో, ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదో. పాపం పండింది, ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం తెలిసిన తర్వాత పశ్చాత్తాపడడానికి బదులుగా దావీదు చేసిన మరొక పిచ్చి పని ఏంటో తెలుసా? తాను బెత్షెబాను గర్భవతిని చేసి ఆ నెపం కాస్త ఎవరి మీద వేస్తున్నాడు? బెత్షెబా భర్త మీద వేసే ప్రయత్నం చేశాడు. యుద్ధం చేస్తున్నటువంటి బెత్షెబా భర్త అయిన ఊరియాని పిలిపించాడు. ఊరియా వచ్చినప్పుడు, యుద్ధం బాగా జరుగుతుందా? అందరూ క్షేమంగా ఉన్నారా? సైన్యాధిపతి యోవాబు ఎలా ఉన్నాడు? సేనాధిపతి ఎలా ఉన్నారు? ఇవన్నీ ప్రశ్నలు వేస్తుంటే ఆ ఊరి ఎంత మురిసిపోయాడో, మా దావీదు మా రాజు ఎంత మంచోడో, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో, ఎంత చక్కగా పలకరిస్తున్నాడో అని చెప్పి మురిసిపోయాడు. యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత దావీదు అంటున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళమన్నాడు. అంతేకాకుండా దావీదు ఏం చేశాడో తెలుసా? అడగకుండానే దావీదు భుజించేటటువంటి ఆహారంలో కొంత భాగాన్ని ఇంటికి పంపించాడు. జాగ్రత్తగా వినండి. దావీదు అంతమంది సైనికులు యుద్ధంలో ఉంటే ఒక్క ఊరియా పట్టే ఎందుకంత శ్రద్ధ? ఒక్క ఊరియా పట్లే ఎందుకంత అభిమానం? ఎందుకంత కేరు? ఎందుకంత కన్సర్ను? ఒక్కసారి ఆలోచించండి. దావీదు ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు? ఎందుకు అడగకుండానే ఆహారం పంపించాడు? కారణం చెప్పండి. దాని వెనుక పన్నాగం. అమ్మ సహోదరిలో, ఉద్యోగం చేసే చోట, సహోదరులు పనిచేసుకుంటున్న చోట ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారో, నువ్వు అడగకుండానే సహాయం చేస్తారు, అడగకుండానే అప్పిస్తారు, నీ గురించి ఆరాధిస్తారు, నిన్ను ఆదరించే ప్రయత్నం చేస్తారు.
నీకు ప్రమోషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, నీ జీతం పెంచే ప్రయత్నం చేస్తారు. నువ్వేమో ఎంత మంచోడో మా యజమాని, ఎంత మంచోడో మా బాసు, ఎంత మంచోడో మా టీం లీడరు అనుకుంటావు. దీని అంతటికి కారణం చెప్పండి ఏమిటో? మిషా. దాని వెనకాల విషం ఉంది. ఆ భార్య భర్త నా దగ్గరికి వచ్చారు. అయ్యా, నా ఇంటికి ఒక సేవకుడు వస్తూ ఉండేవాడు, ప్రభు పంపించాడు మీ ఇంటికి, ఒక విషయం చెప్పమన్నాడు. ఏంటయ్యా? మీరు కష్టాల్లో ఉన్నారట, మీకోసం ప్రార్థన చేయమన్నారు. నిజంగానే వాళ్ళు ఆ సమయంలో కష్టాల్లో ఉన్నారు. ఆ సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. అడుగుతున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కష్టాలు ఉన్న వాళ్ళు లేరంటారా? ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. దానికి ప్రత్యేకంగా దేవుడు చెప్పాల్సిన అవసరంలా. ఆ సేవకుడు వస్తాడు, మీరు కష్టాల్లో ఉన్నారని చెప్పి దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషించారు. ఆ తర్వాత మళ్ళా వచ్చేవాడు, దేవుడు ఒక వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని మీకోసం చదవమన్నాడు అని చెప్పి చక్కగా బైబిల్ తెరిచి ఒక వాగ్దానం చదివి, ప్రభు మీకు ఈ మాట చెప్పమన్నాడు. చాలా సంతోషం. ఇలా ఆ సేవకుడు రావడం, కాసేపు ప్రార్థన చేయటం, వాక్యం చెప్పటం, అది అలవాటైపోయింది. ఎంత మంచి సేవకుడో. కొన్ని సందర్భాల్లో భర్త లేకపోయినా, భర్త లేని సమయంలో కూడా ఆ సేవకుడు వచ్చేవాడు. ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు, అయ్యా నా ఇంట్లో భర్త లేడు, అలాంటి సమయంలో మీరు ఈ విధంగా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు వచ్చి ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, చెప్పటం, బహుశా అది మంచి పద్ధతి కాదేమో, చూసేవాళ్ళు అపార్థం చేసుకుంటారేమో, దాందే ఉందమ్మా, నేను ఒక సేవకుడిని, సేవ చేయడానికి వచ్చిన వాడిని అని చెప్పి భర్త లేని సమయంలో కూడా నాలుగు మంచి మాటలు చెప్పి ఆదరణగా మాట్లాడుతూ ఉంటే ఎంత మంచి సేవకుడు అని చెప్పి తను అనుకుంటూ ఉండేది. ఆ సేవకుడికి ఎందుకు ఆ ఇల్లే కావాల్సి వచ్చింది? ఆ సేవకుడికి ఎందుకు వాళ్ళతోనే అంత ప్రత్యేక శ్రద్ధ? భార్యాభర్త వచ్చి ఏడుస్తున్నారు. అయ్యా, ప్రార్థన అనేవాడు, ప్రవచనము అనేవాడు, ఆదరణతో కూడిన మాటలు చెప్పేవాడు. భర్త లేని సమయంలో నన్ను వశపరుచుకున్నాడు, నాతో పాపం చేయటం ప్రారంభించాడు. ఎంత వద్దన్నా, ఎంత కాదన్నా నా జీవితంలో నిప్పులు పోసేశాడు. ఇది భరించలేక జరుగుతున్న తప్పేమిటో నా భర్తకు చెప్తే తను అర్థం చేసుకున్నాడు. ఇద్దరం పశ్చాత్తాపడ్డాం. మీ దగ్గరకు వచ్చిన కారణం ఏమిటంటే, దయచేసి మా కోసం ప్రార్థన చేసి ఆ దుర్మార్గుడు మా ఇంటి, ఎవరట అతను? సేవకుడు అనే ముసుగు వేసుకున్న దుర్మార్గుడు, తోడేలు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు దాపరిస్తారు, జాగ్రత్త. అడగకుండానే సహాయం చేసేవాళ్ళు, అండగా ఉన్నానని చెప్పేవాళ్ళు, ఆదరించే మాటలు చెప్పేవాళ్ళు, నీకున్న కష్టాన్ని వారి అవసరం కోసం ఉపయోగించుకునే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. దావీదు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. ఎందుకు అంత ప్రేమ? కన్సర్న్ ఈజ్ నాట్ రాంగ్, బట్ ఎక్స్ట్రా కన్సర్న్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. ప్రేమ చూపించటం, దయ చూపించటం తప్పు కాదు, కానీ ఎక్స్ట్రా 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 ప్రమాదం. దావీదు అదే చేస్తున్నాడు. జరిగిందేమిటి? భోజనం పంపించాడు, భోజనం చేయలే. సైనికునిగా యుద్ధం చేయాల్సిన వాడు, సైన్యంలో యుద్ధం చేస్తున్నవాడు తన రాజ్యానికి, పట్టణానికి పిలువబడినప్పుడు ఇంటికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అండి? సైనికుల మధ్య పడుకున్నాడు. ఉరియా, యుద్ధంలో నుంచి వచ్చావు, ప్రయాణం చేసి వచ్చావు, అలసిపోయి ఉన్నావు, ఇంటికి వెళ్ళి పడుకోమంటే, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమంటే నువ్వు ఇంటికి వెళ్ళకుండా సైనికుల మధ్య పడుకున్నావంటే ఏమిటి? ఇంటికి వెళ్ళయ్యా, ఏం చేస్తున్నాడో చూడండి. రేపో మాపో బెత్షెబా కొడుకునో కూతురునో కనబోతుంది కాబట్టి తనకు, ఆ కన్నటువంటి బిడ్డకు తాను తండ్రి కాకుండా ఎవరిని తండ్రి చేస్తున్నాడు? ఊరియాని తండ్రి చేస్తున్నాడు. తాను చేసిన పాపాన్ని ఎవరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు? అభము శుభము ఎరుగునటువంటి సైనికుని మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు చేయటం తప్పో, ఒప్పుకోకపోవడం తప్పో, కప్పుకోవడం ఇంకా తప్పో, తాను చేసిన పాపాన్ని మరొక్కడి మీద రుద్దే ప్రయత్నం చేయటం ఇంకా తప్పు. దావీదు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నాడు. కారణం ఏమిటంటే సింపుల్, తాను చేసిన పాపాన్ని ఆ రోజే ఒప్పుకున్నట్లయితే, విడిచిపెట్టినట్లయితే ఇంత అవసరం ఉండేది కాదు. సంగమా వినండి, నువ్వు తప్పు చేసినప్పుడు సైతాను మొట్టమొదటిగా నీ ద్వారా చేయించే పని ఏంటంటే దాచే ప్రయత్నం చేస్తాడు, దాన్ని దాచుకోమంటాడు. దావీదు దాస్తున్నాడు. పైపెచ్చు ఆ తప్పును కాస్త ఊరియా మీద వేసేస్తున్నాడు. ఈ విషయం పోయిన వారం చెప్పాను. ఇప్పుడు ఊరియా ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు చెప్పినా సరే ఇంటికి వెళ్ళలా. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? మళ్ళా ద్వారపాలకుల మధ్యకు వెళ్ళి సైనికులతోనే పడుకున్నాడు. ఏంటి ఊరియా, ఇంటికి వెళ్ళమంటే వెళ్ళలేదట. మళ్ళీ వెళ్ళి
ద్వారపాలకుల మధ్య సైనికుడిగా పడుకున్నావట. ఎందుకని ఇలా చేస్తున్నావు? ఏమన్నాడో తెలుసా అండి? రాజా, మందస్సము, సైన్యము, సైన్యాధిపతి అందరూ కూడా యుద్ధ భూమిలో దేశం కోసం పోరాడుతూ ఉంటే నేను ఇంటికి వచ్చి నా భార్యతోనూ ఆమెతో పడుకోవడానికి నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నేనేమైనా పనికి మాలిన వాళ్ళ కనిపిస్తున్నానా? దేశం ప్రమాదంలో ఉంటే ఇంటికి వెళ్ళి పడుకోమంటావేమిటే? బుద్ధుందా నీకు అని అనకపోయినా అన్నట్టుగానే మాట్లాడాడు. అది ఆ రోజు దావీదుకు దేవుడిస్తున్న హెచ్చరిక. బుద్ధుందా నీకు? సైనికునిగా నేను యుద్ధంలో ఉండవలసిన వాడిని, యుద్ధంలో దేశాన్ని కాపాడవలసిన వాడిని నన్ను పిలిపించావు, ఇంటికి వెళ్ళమంటున్నావు, భార్యతో పడుకోమంటున్నావు. బుద్ధుందా నీకు? దావీదుకు నిజంగానే బుద్ధి కోల్పోయాడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళకుండా, తన భార్యతో సుఖించకుండా పరాయి వాడి భార్యతో సుఖించి మళ్ళీ వచ్చిన సైనికుడితో కూడా నువ్వు కూడా వెళ్ళి సుఖపడు అని చెప్పట్టు తాను దిగజారిపోయాడు. తన చుట్టూ ఉన్న వారిని కూడా దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు నిజంగానే దిగజారిపోయాడు. దేవుడు హెచ్చరిక చేశాడు. ఎవరి ద్వారా చెప్పండి? ఊరియా ద్వారా. సైన్యము ప్రమాదం, దేశం ప్రమాదంలో ఉంది, సైన్యం పోరాడుతూ ఉంది, నన్ను సుఖపడమంటావేమిటి? ఇది సుఖపడే సమయమా? ఇంటికి వెళ్ళి భార్యతో కులికేటటువంటి సమయమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎలా కనిపిస్తున్నాను నేను అలాంటి వాడిని కాను అంటే అర్థం తెలుసా? దావీదో, నీలాంటి వాడిని కాదు. దేవుడు దావీదుకు హెచ్చరిక చేశాడు ఊరియా ద్వారా. దావీదుకి ఏం కాల, అర్థం కాల, ఏదో ఒకటి చెయ్యాలి. సరే, రేపో మాపు నువ్వేం చేయాలో చెప్తా కానీ సాయంత్రం తిరిగి నా దగ్గరికి రా. అమాయకంగా ఊరియా వచ్చాడు. రా భోంచేద్దాం రా. దావీదుతో భోంచేయాల్సిన అవసరం ఉంది? ఊరియాకు సకల పంచభక్ష పరమాణాలన్నీ పెట్టించాడు. ఏం చేశాడో బైబిల్లో చూద్దాం రండి. దారుణానికి ఒడిగడుతున్నాడు దావీదు. చూద్దాం రండి. 13వ వచనం. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని తాగిన తరువాత దావీదు అతనిని ఏం చేశాడట? మత్తుని చేశాడు. ఏం పండినది? నమ్మకమైన సైనికుడి చేత ద్రాక్ష రసం తాగడం తప్పు కాదు, కానీ పులిసిన ద్రాక్ష రసం తాగడం తప్పు. మనం నీళ్ళు ఎలా తాగుతామో ఇశ్రాయేల్ దేశంలో యూదులు ద్రాక్ష రసాన్ని ఆ విధంగా తాగుతారు. నీళ్ళకు బదులుగా ద్రాక్ష రసం తాగుతారు వాళ్ళు. ద్రాక్ష రసం తాగితే తప్పు కాదు, కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ ద్రాక్ష రసాన్ని పక్కన పెట్టి పులిసిన ద్రాక్ష రసం తెప్పించాడు. ఆ పులిసిన ద్రాక్ష రసం తాగుతున్నాడు. దావీదు చూస్తున్నాడు. ఇప్పుడు ఊరియా తాగి ఏం చేస్తున్నాడండి? ఊగుతున్నాడు. ఇప్పుడు నాకు దొరికాడు. సాధారణంగా తాగినోడు ఏం పోగొట్టున్నాడు చెప్పండి? కంట్రోల్ పోగొట్టుకుంటాడు. దావీదుకున్న ఆలోచన అంటే తెలుసా? వీడు బాగా తాగేశాడంటే మతి కంట్రోల్ తప్పితే తిన్నగా ఇంటికి వెళ్తాడు, తన భార్యతో పడుకుంటాడు, నా పన్నాగము, నా ప్లాన్ సక్సెస్. దావీదు ఎంతకు దిగజారిపోయాడయ్యా అంటే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, ద్రాక్ష రసము అనగా పులిసిన ద్రాక్ష రసము త్రాగకూడదు, మత్తుడివి కాకూడదు. దావీదు ఆఖరికి ఒకటి చేత తాగిస్తున్నాడండి, మత్తుని చేసేసాడండి, దిగజారిపోయాడండి. ఆ మత్తులో వెళ్ళి ఊరియా తన భార్య దగ్గరికి వెళ్తాడని ఆశించాడండి. కానీ గొప్ప విషయం ఏమిటంటే ఏముందో చూద్దాం రండి. అతనిని మత్తునిగా చేసిన సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాణి సేవకుల మధ్య తాగిన మత్తులో కూడా ఊరియా తప్పు చేయలేదండి. తప్పు అంటే ఏముందండి? తండ్రికి వెళ్ళలేదండి, తన భార్య దగ్గరికి వెళ్ళలేదండి, సైనికుడి కదండి, యుద్ధం జరుగుతుంది కదండి. సహోదరి సహోదరులు, ఒక అద్భుతమైన పాఠాన్ని ఊరియా నేర్పిస్తుంటాడు తెలుసా? యుద్ధంలో ఉంటేనే సైనికుడిని కాదు, పట్టణంలో ఉన్నా కూడా నేను సైనికుణ్ణే. సంగమా వినో, మందిరంలో ఉంటేనే కాదు నువ్వు క్రైస్తవుడివే, మందిరం బయట ఉన్నప్పటికీ కూడా నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలువే. ఈ విషయాన్ని మర్చిపోవద్దాం. యుద్ధంలో ఉన్నప్పుడే కాదు నేను నా దేశం కోసం పోరాడాల్సిందే, నా దేశాన్ని సంరక్షించాల్సిందే. పట్టణంలో ఉన్నా సరైన సైనికుడిగా నా దేశాన్ని కాపాడుకోవాల్సిందే.
మందిరంలో ఉన్నప్పుడే కాదు మీ దేహాన్ని కాపాడుకోవాల్సింది, మీ ఆత్మీయతను కాపాడుకోవాల్సిందే. మీరు మందిరం బయటికి వెళ్ళినప్పటికీ కూడా మీ ఆత్మీయతను కాపాడుకోవాలి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, మీ యొక్క శరీరాన్ని కాపాడుకోవాలి. మందిరం లోపలే కాదు, మన మందిరం బయట కూడా దేవుని బిడ్డలమే. సత్యాన్ని మర్చిపోకండి. ఊరియా యుద్ధంలోనే కాదు సైనికుణ్ణి, పట్టణానికి వచ్చినా సరే నేను సైనికుణ్ణే, దేశ రక్షణే నా ధ్యేయం. ఎంత అద్భుతమైన వాడండి. వెళ్ళి ఆ సైనికుల మధ్య పడుకున్నాడండి. తాగిన మత్తులో కూడా తప్పు చేయలేదండి. మరి తాగకుండానే దావీదు తప్పు చేశాడు కదండి. ఇప్పుడు మీరు చెప్పండి, సైనికుడైనటువంటి ఊరియా ఉత్తమమైనటువంటి ఆత్మీయుడా, దావీదు ఉత్తమమైన ఆత్మీయుడా? దిగజారిపోయాడు. కారణం తెలుసా? ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడు, దేవుని పట్ల భయభక్తులు కోల్పోయాడు. రాజును కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉద్యోగం ఉంది, స్థిరమైన రాబడి ఉంది, ఆరోగ్యం కుదుటపడింది, అంతా బాగుంది, ఏం చేసినా చెల్లిపోతుందనే మనసు ఒకవేళ మీలోకి వస్తే జాగ్రత్త, ప్రమాదంలో పడతారు. దావీదు ప్రమాదంలో పడ్డాడు. తన తప్పును ఒప్పుకోవడానికి కప్పుకునే ప్రయత్నంలో ఎన్ని తప్పులు చేస్తున్నాడో చూడండి. తను చేసిన పాపానికి ఊరియాను ఆ బిడ్డకు తండ్రిగా చేయాలని ప్రయత్నం చేశాడు. ఇదంతా వర్కౌట్ కావటం లేదో తాగించేశాడు. బాగా తాగించేసైనా సరే తప్పు చేస్తాడని చూద్దామని చెప్పి తాగినా సరే తప్పు చేయట్లేదండి. ఎప్పుడో ఒకసారి చెప్పే జ్ఞాపకం ఉందా? మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తా. ఆ భర్త తాగుతాడు, భార్యకి ఇష్టం లేదు. తాగి వచ్చిన ప్రతిసారి భార్య భర్త నిలదీస్తుంది, భర్త ఏమో భార్యతో గొడవ పడతాడు. ఆ రోజు కూడా బాగా తాగేశాడు, ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తాగేసిన తర్వాత ఆకలేస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆహారం తిందామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అవి వేసుకోబోయాడు, తాగబోయాడు, తినబోయాడు. లేచేసరికి తూలి ఆ టేబుల్ మీద పడ్డాడు. ఆ గిన్నెలన్నీ కింద పడిపోయినాయి. మొత్తం అంతా రచ్చ అయిపోయింది. అర్థమైపోయింది, పొద్దున్న నా భార్య లేచిన తర్వాత చివాట్లు పెడుతుంది, పెద్ద గొడవే అవుతుంది అని చెప్పి అనుకున్నాడు. వెళ్ళి అలాగే పడుకున్నాడు. పొద్దున్న లేచేసరికి ఆ టేబుల్ మొత్తం నీట్గా ఉంది. అక్కడ ఒక స్లిప్ రాస్తుంది, ఏమండి మీకు ఇష్టం అని చెప్పి పెసరట్టు వేశా, చక్కని చట్నీ చేశా, ఉప్మా కూడా చేశా, మరొక ఉప్మా పెసరట్టు కూడా చేశా, ఇదంతా మీకోసమే, చక్కగా తినండి. మీకు ఇష్టం అని చెప్పి చేపల కర్రీ చేయడానికి మార్కెట్కి చేపలు తీసుకురావడానికి వెళ్ళా, త్వరగా వచ్చేస్తాను అని చెప్పి రాసుంది. వీడికి ఏం అర్థం కాలే. పొద్దున్నే లేచేసరికి యుద్ధం జరుగుతుంది అనుకుంటే పెసరట్టు, ఆ తర్వాత ఏమో చేపల పులుసు. ఏంటి నా భార్య నాతో గొడవ పడాల్సిన భార్య ఇలా చేస్తుంది ఏమిటి అనుకుంటూనే ఉన్నాడు. భార్య వచ్చింది. నాకేం అర్థం కాలేదు. తాగొద్దంటావు, నేను తాగేస్తాను. తాగి వచ్చేసి రాత్రి అంతా గందరగోళం చేశాను, టేబుల్ మొత్తం కింద పడేశాను, అయినా నాకు చక్కగా చేసి పెట్టావు. వెళ్ళేమో చేపల కూర తేవడానికి, చేపల కూర చేయడానికి చేపలు తీసుకొస్తాను వెళ్ళొచ్చావు. నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో. ఏముందో తెలుసా అండి? రాత్రి తాగొచ్చిన విషయం నాకు తెలుసు. మళ్ళీ మొదలు పెట్టావా? మొదలు పెట్టట్లాగు. రాత్రి తాగొచ్చావుగా, వచ్చి మంచమే పడుకున్నావుగా. అవును. తాగిన మైకంలో నీకు తెలియదు, కక్కేసుకున్నావు. అయ్యో, వామిటింగ్ కూడా చేసేసుకున్నానా? వామిటింగ్ కూడా చేసుకున్నావు. మరి ఏమైంది? ఆ చొక్కా తీసేసా, ఆ ప్యాంటు కూడా తీసి లుంగి కడదామని చెప్పి ప్యాంటు తీస్తున్నా. అప్పుడు నువ్వు ఒక మాట అన్నావు తాగిన మైకంలో. ఏమన్నావు తెలుసా? చూడు, నేను పెళ్లి చేసుకున్నా, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. తాగుబోతోనేమో కానీ నా భార్యకు మాత్రం నేను మోసం చేయను. నా ప్యాంటు ఇప్పొద్దు, నా జోలికి రావద్దు అని చెప్తూ ఉన్నావు. అర్థం చేసుకోండి, వాస్తవంగా ఏం జరిగిందో తెలుసా? వాడు తాగిన మైకంలో ఉన్నాడు, అనుకుంటున్నాడు వేశ్య దగ్గరికి వెళ్ళాడేమో, ఆ వేశ్య తన బట్టలు విప్పుతుందేమో, ఆ వేశ్యతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? తాగుబోతోనేమో కానీ నా భార్యను మాత్రం మోసం చేయను, దయచేసి నా ప్యాంట్ ఇప్పొద్దు, నా భార్యను మోసం చేసే దుర్మార్గుని మాత్రం కానే కాదు. ఆ మాట మాట్లాడుతూ ఉంటే భార్య అంటుంది, ఇంతకన్నా నాకేం కావాలయ్యా, నన్ను మోసం చేయనటువంటి భర్తవు నువ్వు,
కాబట్టి నీలాంటి భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే పెసరట్టు వేశా, అందుకే చేపల కూర తీసుకొచ్చా. తాగిన మైకంలో కూడా నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోవాలా? అది చాలయ్యా నాకు. సహోదరులు అడుగుతున్నా, ఎంతమంది భర్తలు ఈ మాట చెప్పగలరు? నాకు పెళ్ళయింది, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా భార్యకు మాత్రం నేను అన్యాయం చేయలేను. చెప్పేటటువంటి భర్తవైనా, చెప్పేటటువంటి భార్యవైనా తాగుడు మైకంలో కూడా తన క్యారెక్టర్ని పాడు చేసుకోవడానికి ఆ భర్త ఇష్టపడలేదండి. తాగుడు మైకంలోనైనా సరే ఊరియా తన క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవడానికి ఇష్టపడలేదండి. తాగకుండానే తన క్యారెక్టర్ని పాడు చేసుకున్నాడు, తన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఆఖరికి ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక సైనికుని జీవితంతో, తన కుటుంబంతో ఆటలాడుతున్నాడు. ఆలోచన చేశాడు, ఎంత చెప్పినా ఊరియా వెంటల్లా వదిలించుకోవాలి, వీడిని వదిలించుకోవాలి. రేపటి దినాన భార్య గనుక కొడుకున కూతురున కన్నట్లయితే ఆ విషయం కాస్త వీడికి తెలిస్తే వీడు ఖచ్చితంగా నన్ను వచ్చి అడుగుతాడు. ఎందుకని? బహునీతిమంతుడు కదా, వదిలించుకోవాలి. ఏం చేస్తాడంటే దావీదు ఒక ఉత్తరం రాశాడు. యోవాబు, యుద్ధము ముమ్మరముగా జరుగుతున్న చోట ఈ ఊరియాని పెట్టి చంపించేసేయి. ఒకప్పుడు దేవుడు దావీదును చూసినప్పుడు సింహము గొర్రె పిల్లను చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడే దావీదు అమాంతంగా వెళ్ళి దాన్ని కాపాడేటటువంటి దావీదును దేవుడు చూశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? రాజును చేశాడు. అలాంటి రాజు తన దేశంలో ఉన్న గొర్రెలతో ఆటలాడుతున్నాడు. తన దేశంలో ఉన్న ఒక నిజాయితీ కలిగిన గొర్రె ప్రాణంతో ఆటలాడుతున్నాడు. ఏమంటాడో తెలుసా? ఈ నిజాయితీ పరుణ్ణి, ఈ నీతిమంతుణ్ణి చంపేసేయి అని చెప్పి ఉత్తరం రాసి, ఊరియా రా రాజా చెప్పండి, చిత్తగించండి, ఒక పత్రం నీకు ఇస్తున్నా, నీ చేతిలో పెడుతున్నా, తీసుకెళ్ళి యోవాబుకి ఇవ్వు. అలాగే రాజా. తన మరణ శాసనాన్ని ఊరియా చేతిలో పెట్టి పంపిస్తున్నాడండి. దావీదుకు ఊరియా మీద ఎంత నమ్మకమయ్యా అంటే తాను రాసిచ్చిన పత్రాన్ని చదవడు. కొన్నిసార్లు మనకు ఒక వీక్నెస్ ఉంటుంది. ఫోన్ ఒకవేళ లాక్ చేయలేదనుకోండి, ఏ ఉందో అని వెంటనే గబగబ ఎవరెవరు చేస్తున్నారో ఫోన్లు, ఏమేమి మెసేజ్లు పెట్టేస్తున్నారో క్షణాల్లో చూసే బుద్ధి లేదంటారా? భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, సహోదరులు. తన చేతిలో ఒక ఉత్తరం ఉంది, ఆ ఉత్తరాన్ని తీసుకెళ్తున్నాడు. ఏమిటో తెలుసా? దావీదు ఎంత దుర్మార్గంగా తయారయ్యాడంటే ఊరియా మరణ శాసనాన్ని ఊరియా చేతుల్లోనే పెట్టి పంపిస్తున్నాడు. ఒకవేళ ఊరియాయే గనుక దారి మధ్యలో అసలు ఏం రాశాడు దావీదు చూద్దాం అని చెప్పి తెరిచి చూస్తే ఏముంటుందో తెలుసా? యోవాబు, ఊరియా చావాలి, బ్రతకడానికి వీల్లేదు. యుద్ధము ఎక్కడ ముమ్మరంగా జరుగుతుందో అక్కడ ఊరియాని పెట్టి చంపించేసాయి. దావీదు, నేనేం తప్పు చేశా? దేశం కోసం ప్రాణం తెగించి యుద్ధం చేసే సైనికుడిని నేను. నువ్వు ఏర్పరచుకున్న 37 మందిలో బహు నమ్మకమైన వాడిని నేను. నాకంటే, నా సుఖం కంటే, భార్యతో సుఖపడ్డం కంటే నిన్ను ప్రేమించిన వాడిని, దేశం ప్రేమించిన వాడిని, దేశం కోసం ప్రాణం పెట్టడానికి నన్ను అప్పగించుకున్న వాడిని నన్ను చంపాలనుకుంటున్నావు దావీదు. ఏ తప్పు చేశారని చెప్పి. ఒకవేళ ఊరియా గనుక తిరిగి వచ్చి, దావీదు మహారాజా మీతో మాట్లాడాలి. ఏమిటి? ఈ ఉత్తరం ఏమిటి? ఏ తప్పు చేశారని చెప్పి నన్ను చంపాలని ఆశపడుతున్నారు ప్రశ్నిస్తే దావీదు పరిస్థితి ఏమిటి? దావీదుకి ఎంత నమ్మకమో తెలుసా? ఇతడు ఉత్తరం కూడా తెరిచి చదివేవాడు కానే కాదు. ఆ నమ్మకాన్ని కూడా దావీదు వాడేసుకున్నాడండి. దేవుడు చూశాడు. దావీదు చేసిన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా ఎన్ని గమ్మత్తులు చేస్తూ ఎన్ని తప్పులు చేస్తున్నావు. ఒకసారి ఆలోచించండి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఊరియాకి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి ఆలోచించండి. అసలు ఊరియాకి ఏమైనా సంబంధం ఉందా? బెత్షెబా, దావీదు ఇద్దరు కలిసి వ్యభిచారం చేశారు. కానీ ఊరియా
దేశం కోసం ప్రాకులాడుతూ ప్రాణాలు తెగించి యుద్ధం చేస్తున్నాడు. అలాంటివన్నీ చంపేయటం ఏంటండి? దావీదు చెడిపోయాడండి, బాగా చెడిపోయాడు. ఈ అధ్యాయాన్ని దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? ఇలా మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తామని. మీలో ఏ ఒక్కరు అన్యథా భావించకండి. ఎందుకని దైవజనులు ఈ అధ్యాయం గురించి ఎక్కువ కాలం ఎక్కువ సందేశాలు ఇస్తున్నారు అని ప్రశ్నించే ప్రయత్నం చేయకండి. ఈరోజు సొసైటీలో ఎక్కువ కనిపిస్తుంది ఈ అధ్యాయంలో ఉన్న సంఘటనలే. నమ్మిన వాళ్ళు చూపిస్తారా? కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అభము శుభము ఎరుగునటువంటి ఒక నీతిమంతుణ్ణి చంపడానికి కూడా దావీదు వెనుకంజ వేయల. కారణం తెలుసా? తప్పు ఒప్పుకోకపోవడం. అయ్యా అమ్మ, 2 చేతులు జోడించి మనం చేస్తున్నా. తప్పులు చేయటం మానవ సహజం. ఈ రాయి ఉంది, పేపర్ వెయిట్, వదిలేశాను, ఏమైంది చెప్పండి? కింద పడింది. మళ్ళీ వదిలేశాను, ఏమైంది? కింద పడింది. ఎందుకని? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఈ శరీరం కూడా అంతే. కొంచెం మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే పడిపోతుంది. పడిన ప్రతిసారి నువ్వు నేను చేయాల్సిందని తెలుసా? యేసయ్య పాదాల సందులో మోకాల మీద పడితే ఆయన కనికరిస్తాడు, క్షమిస్తాడు, అర్థం చేసుకుంటాడు. అలా కాకుండా నీ పాపాలు కప్పుకునే ప్రయత్నం చేస్తే అది నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది. మంచు పర్వతాల్లో మంచు ఎలుగుబంటుల్ని విచిత్రంగా పట్టుకుంటారు. ఎలా తెలుసా? ఒక బల్లెం తీసుకుంటారు, కత్తి. ఆ కత్తిని రక్తంలో ముంచుతారు, ముంచి ఎండబెడతారు. రక్తం ఎండిపోయింది. మళ్ళీ రక్తంలో పెడతారు, ముంచుతారు, ఎండబెడతారు, రక్తం ఎండిపోయింది. దాంట్లో మత్తు పదార్థాన్ని కలిపి మళ్ళా రక్తంలో ముంచుతారు. ఆ మత్తు పదార్థం వల్ల అది కూడా ఎండిపోయింది. ఈ బల్లాన్ని తీసుకెళ్ళి మంచులో పాతి పెడతారు. ఈ మంచు ఎలుగుబంటు రక్తంతో నిండిపోయిన ఆ కత్తిని చూసి ఆ రక్తాన్ని నాకిద్ది. రక్తం నాగుతూ ఉంటే ఎంత టేస్ట్గా ఉంటుందో, నాగుతూ ఉంటుంది. ఏం నాగుతుందో చెప్పండి? రక్తాన్ని నాగుతుంది. దేన్ని నాగుతుందో చెప్పండి? కత్తిని నాగుతుంది. కత్తిని నాకినప్పుడు ఎలుగుబంటి యొక్క నాలుక ఏమవుతుంది చెప్పండి? కట్ అయిపోతుంది. అలా కట్ అయిపోతున్న జరుగుతుంది. ఏం తెలుసా? ఆ కత్తికి మత్తు పదార్థాన్ని రాశారు కదా, ఆ మత్తు పదార్థం వల్ల ఏమవుతుందంటే నాలుకేమో బండబారిపోతుంది, తిమ్మిరి పట్టేస్తుంది. కాబట్టి అది కోసుకుంటున్నా సరే దానికి తెలియదు. వాస్తవంగా రక్తం ఫ్రెష్గా కారుతుంది. అది కత్తిలోంచి వస్తున్న రక్తం కాదు, తన నాలుగులో నుంచి వస్తున్న రక్తం. ఫ్రెష్గా రక్తం వస్తూ ఉంటే తను ఇంకా చురుక్కుంటుంది. కానీ కత్తిలో దాగున్న ఆ మత్తు పదార్థం ఏం చేస్తుందో తెలుసా? ఈ మంచు ఎలుగుబంటుకు మత్తునిస్తుంది. అది జురుక్కుంటూనే ఆ మత్తుకు లోబడి పడిపోతుంది. పాపం కూడా అంతే. నువ్వు జురుకున్నంతసేపు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తమాషాగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ అదే పాపంలో ఒక తత్వం ఉంది, నిన్ను పడగొట్టే తత్వం, నిన్ను చంపేసే తత్వం, నిన్ను నరకానికి చేర్చే తత్వం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరులు, ఈరోజు ఏ పాపాన్ని అయితే నువ్వు జురుక్కుంటున్నావో, ఏ పాపం చేయడానికి నువ్వు పరుగులు తీస్తున్నావో, ఏ పాపంలో సరదా ఉందనుకుంటున్నావో, వినో, అందులో నాశనం దాగి ఉంది, అందులో ప్రమాదం దాగి ఉంది, అందులో మరణం దాగి ఉంది. అది అమాంతంగా నిన్ను బలి తీసుకోక మునిపే సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే, అలవాటును విడిచిపెట్టినట్లయితే, ఆ స్నేహాన్ని విడిచిపెట్టినట్లయితే, అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టినట్లయితే ప్రభు కనికరం పొందుకుంటావు, క్షమించబడతావు. అంతేకాకుండా ప్రభు బిడ్డగా భూలోకంలో జీవిస్తావు, తర్వాత పరలోకంలో నిత్యము బ్రతుకుతావు. అలా కాకుండా దావీదు వలె చేసిన తప్పును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రక్రియలో ఎంతకైనా తెగించినట్లయితే ఆ తర్వాత ఏం జరగబోతుంది? దావీదు ఏం చేశాడు? ఊరియా మరణ శాసనాన్ని ఊరియా చేతే మోయించి పంపించాడు. దేవుడు చూశాడు.
దావీదు, ఊరియా మరణాన్ని తన చేతుల్లో పెట్టి పంపిస్తావా? నీ సంగతి చూస్తా. మరణ శాసనాన్ని నేనెలా నీకు ప్రకటిస్తానో తెలియజేస్తా. నీకు రావలసిన శిక్ష, రాబోతున్న శిక్ష నీతోనే ప్రకటింపచేస్తా. ఆ తరువాత దేవుడు ఎంటర్ అయ్యాడండి. ఎవరు ఎంటర్ అయ్యారు? దేవుడు ఎంటర్ అయ్యాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటిదాకా దేవుని యొక్క ప్రవేశం చూడం. ఆ తరువాత దేవుడు ఎంటర్ అవుతున్నాడు. దేవుడు ఎంటర్ అయినప్పుడు పరిస్థితులు తల్లకిందులు కాబోతున్నాయి. సహోదరి సహోదరులు, చేసిన పాపిష్టి పని ద్వారా దేవుడు శిక్షించడానికి ఎంటర్ కాకమునుపే ఒప్పుకుంటే మంచిది. ఆయన ఎంటర్ అయిన తరువాత నువ్వు ఏం చేసినా నీ శిక్ష తప్పించుకోవడం సాధ్యము కాదు. ఈ ఎపిసోడ్లోనికి ఇప్పుడు దేవుడు దిగి రాబోతున్నాడు. దేవుడే ఎంటర్ కాబోతున్నాడు. ఆ తర్వాత ఏం కాబోతుందో చాలా కష్టంగా ఉంటుంది. అయినా మనం ధ్యానించాల్సిందే. ఎందుకని? పాపం వల్ల వచ్చు జీతము మరణం రాబోతుంది. ఎలా? వచ్చే ఆదివారం మనం ధ్యానించబోతున్నాం. రండి, మోకరించండి, ఉన్న చోటే ప్రార్థించండి. ప్రియ సంగమా, దేవుడు మాట్లాడిన ఈ మాటలను హెచ్చరికగా తీసుకొని అతిక్రమములు దాచిపెట్టడం కంటే వెంటనే ఒప్పుకోవడంలోనే గొప్ప ఆశీర్వాదం ఉందని, గొప్ప ధన్యత ఉందని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఎవడైనా దొంగల్ని దాచిపెడతాడా? దాచిపెడితే వాడు పిచ్చోడు. పాపాన్ని ఎవరైనా దాచిపెడతారా? దాచిపెడితే పిచ్చోళ్ళం. దావీదు పిచ్చోడయ్యాడు. పాపాన్ని దాచిపెట్టడమే కాకుండా ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నాడో చూసారా? కారణం తెలుసామా? అయ్యా, ప్రార్థనా జీవితం, ఆత్మీయత పట్ల శ్రద్ధ, వాక్య ధ్యానం, దేవుని పట్ల భయము, భక్తి దావీదు జీవితంలో కొరవడింది. అదే దావీదును దిగజార్చేసింది. ప్రభు పేరును చెప్తున్నా, నీ ఆత్మీయ జీవితంలో తీవ్రత తగ్గిన, శ్రద్ధ తగ్గిన, ఈరోజు ప్రభు సంగతి పశ్చాత్తాపడు. ప్రభు, నన్ను క్షమించాయా. ఒక్కప్పటి ఆత్మీయత పోగొట్టుకున్నా, ఒకప్పటి పరిశుద్ధత పోగొట్టుకున్నా, ఒకప్పటి ప్రార్థన పోగొట్టుకున్నా, ఒకప్పటి ప్రేమ పోగొట్టుకున్నా, నన్ను మన్నించాయా. ఈ నిర్లక్ష్య వైఖరి, ఈ సోమరితనము, ఈ అవిధేయత, ఈ అపవిత్రత, ఈ అలవాటులో నన్ను కూడా పిచ్చోడిని చేయకుండా అయ్యా, ఈరోజే నా జీవితాన్ని అంకితం చేస్తున్నానయ్యా. నాలో ఏ మంచితనం లేదయ్యా. నా నోరు మంచిది కాదయ్యా. నా ఆలోచనలు మంచివి కాదయ్యా. నేను చేస్తున్నది కూడా మంచిది కాదయ్యా. నువ్వు గనుక ఎంటర్ అయితే అయ్యా, నా జీవితం తలక్రిందులు అయిపోతుందయ్యా. శిక్షించడానికే నువ్వు కానీ ఎంటర్ అయితే అయ్యా, నా బ్రతుకు బజార్ను పడిపోతుందయ్యా. అమ్మా, అయ్యా, కొదమ సింహమైన యేసయ్య ఎంటర్ కాబోతున్నాడు. నువ్వు చేస్తున్న తప్పులు చూసి చూసి తట్టుకోలేక ఆయనే దిగి రాబోతున్నాడు. కళ్ళు ఎర్ర చేయబోతున్నాడు. శిక్ష విధించబోతున్నాడు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడతావా? క్షమించు ప్రభువా అడుగుతారా? అవునన్న వాళ్ళు, క్షమాపణ కోరేవాళ్ళు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడాం. విత్తబడిన ఈ వాక్యం ప్రతి హృదయంలోనైనా పని చేయాలయ్యా. అయ్యా, ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు మా జీవితంలో తెలియక జరగచ్చు. అలా జరిగినప్పుడు వెంటనే ఒప్పుకొని క్షమాపణ పొందుకొని దానిని జయించాలే తప్ప దానికి లోబడిపోయి లొంగిపోయి ఆ తర్వాత నాయన దిగజారిపోయి చేయకూడని పనులు చేస్తూ జీవించి పతనం అయిపోతే పాతాళానికి పోతాం. ఆ రోజు రాకమునిపి ఇదిగో నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాం, క్షమాపణ కోరుకుంటున్నాం, మన్నించమని వేడుకుంటున్నాం. అయ్యా, నా ప్రతి అపవిత్రతను, అతిక్రమమును క్షమించు నాయనా. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని మలచమని, మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.